నేను మీ ఆయిల్ ఫామ్ నరేందర్ని. ఈరోజు మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మన రైతు దామోదర్ రెడ్డి గారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ తోట వేశారు. ఆయిల్ ఫామ్ అంటే మనకి ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆయిల్ ఫామ్ పైన బాగా ఫోకస్ చేసింది. ఆయిల్ ఫామ్ అనేది రైతులకి ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా అనేది మన రైతు అనుభవం ద్వారా నేర్చుకుందాం. సార్ నమస్తే సార్. నేను నా పేరు మోదు దామోదర్ రెడ్డి, కొర్లపాడు. నేను 5 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ చెట్లు వేసాను. 250 చెట్లు వేసాను. నాకు ఆర్గానిక్ మెథడ్లోనే నేను తోటలు వేస్తున్నాను. వేప పిండి, పశువుల పెంట పోసి డ్రిప్ పద్ధతిలో నేను వాటర్ ఇస్తున్నాను. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి నాకు ప్రోత్సాహం మొదట ఒక చెట్టుకు 20 రూపాయలు చొప్పున కట్టాను. సబ్సిడీ మీద నాకు 20 రూపాయలకు చెట్టు ఇచ్చారు. ఆ తర్వాత డ్రిప్ పైపులు ఇచ్చారు, పైప్ లైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఖర్చుల కింద ఎకరానికి 4,200 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. నాకు ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి పైసలు కూడా పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టారు సార్? ఎకరానికి 50 మొక్కలు పెట్టాను. నేను 50 మొక్కలు పెట్టాను. అంటే ఏ షేప్లో సార్? అది స్క్వేర్ స్టేప్లో పెట్టాను. ఇప్పుడు దాంతోపాటుగా నాకు 2 సంవత్సరాలు అయింది నా తోట పెట్టి. మంచి గ్రోత్ వచ్చింది. ఒక సంవత్సరం నుంచే పూలు వస్తున్నాయి. తీసేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చిన్న రైతులు వేసుకోవచ్చా సార్? ఎన్ని ఎకరాల రైతులు వేసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది సార్ ఆయిల్ ఫామ్ అనేది? ఆయిల్ ఫామ్ మినిమం 2 ఎకరాలను ఉండాలి. 2 ఎకరం అయితే ఆయన వేరే పనులు ఉంటాయి. 1 ఎకరం శ్రద్ధ కూడా ఉండదు. మినిమం 2 ఎకరాలు. 2 ఎకరాల పైన ఎన్ని ఎకరాలు ఉన్నా వేసుకోవచ్చు. ఓకే. అంటే ఎకరానికి ఎంత రావచ్చు సార్? లాభం ఎంత రావచ్చు సార్ మనకి? నాకు అనుభవం ఏనైతే ఖర్చులు పోను ఎంత లేదన్నా కూడా ఒక 5 సంవత్సరాల తోట అయితే నా అనుభవం మీద 1,00,000కు తక్కువ అయితే రాదు. ఓకే సార్. 1,20,000, 1,50,000 దాకా మనం పెంచేదాన్ని బట్టి మన దానికి సరైన పోషణ చేయాలి. పుట్టిన చెట్లు పెట్టినాం, నీళ్ళు పెట్టినాం అంటే కాదది. ఓకే. దానికి అవసరమైన మొక్క కాడ కలుపు తీయాలి, దానికి నీరు పెట్టాలి, మట్టి వేయాలి, అన్నీ చేసుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు మనకి మొక్కలు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఈల్డింగ్ వస్తుంది సార్? తోట క్రాప్ ఈల్డింగ్ ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది? ఆ మధ్యలో అంతర పంటలు వేసుకోవచ్చా? ఎట్లా ఉంటుంది? 3 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది. ఓకే. మాదైతే ఇప్పుడు 1 ఇయర్ నుంచే పూలు వచ్చినాయి. చాలామంది నాకు 2 ఇయర్స్గా వదిలిపెట్టమన్నారు. ఆయనని వదిలిపెట్టదలుచుకోవాలి. 3 సంవత్సరాల తర్వాతనే పూర్తిగా అప్పుడు కాపు వదులుతాం. ఓకే. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. అంతర పంట వేసుకోవచ్చు. అంతర పంట ఓపుకుని శ్రద్ధపడి చేసుకుంటే చెట్టుకు ఒక మట్ట ఖరాబు చేసుకోకుండా దూరంగా మనం 9 మీటర్ల దూరం వేసాం కాబట్టి మన గ్రోత్ని బట్టి తగ్గించుకొని అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు టమాటా, కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. తర్వాత బొప్పాయి వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు. ఎంత ఓపుకుంటే అది ఓపికని బట్టి పని చేసుకోవాలి. అంటే పత్తి రైతులు అనేది పత్తి వరి వేస్తారు. పత్తి వరి కంటే ఆయిల్ ఫామ్ బెటర్ అంటారు సార్ రైతులకి? మీరు ఇచ్చే సూచన? నా ఎక్స్పీరియన్స్లో సార్ ఒక్క 3 ఏళ్ళు కష్టం ఉంది. ఓకే. ఆ తర్వాత ఈ 3 ఏళ్ళ పంటని కవర్ చేస్తుంది ఈ తోట. ఓకే. మరి వరికి పెడితే నారు పెట్టిన కానించి పెంచి పోషించి అంత ఈ కోతకు వచ్చినాడు. మళ్ళీ ఎండ పోస్తే కూడా పని ఉంది. దీనికి అట్ట లేదు. ఒక 3 ఏళ్ళు అయితే ఇప్పుడు నా అనుభవం మీద, ఇప్పుడు 2 ఏళ్ళ అనుభవం మీద 3 ఏళ్ళు అయితే మంచిగా కాపుకి వస్తే రాజాలాగా ఇలా షెడ్ వేసుకొని పండుకుంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.